హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఇప్పటికే మీకు ఇంట్రాడే కోసం రకరకాలుగా వీడియోలు పెట్టాను. మీకు అంటే ఎనాలిసిస్ చేస్తూ మీకు అది ఉదాహరణలతో చూపిస్తూ అన్నీ చెప్పుకొస్తున్నానండి. ఇప్పుడు అసలు చాలామంది అడుగుతున్నారు, అసలు ఇంట్రాడేకి మేము ఎటువంటి షేర్లు ఎంచుకోవాలి, ఏ విధంగా ఎంచుకోవాలి అని చెప్పి రకరకాలుగా చాలామంది అడుగుతున్నారండి. ఇప్పుడు దానికి అసలు మనం ఇంట్రాడేకి షేర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, చాలామంది చెప్తుంటారు. మార్కెట్ మీద మంచి అవగాహన కూడా ఉండాలి. అదేవిధంగా ఫారిన్ మార్కెట్స్ అవి ఏ విధంగా ఉన్నాయి, పాజిటివ్లో ఉన్నాయా, నెగిటివ్లో ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవడం వస్తే ఇంకా మిగతా వీడియోలు ఏం చూడాల్సిన అవసరం ఉండదు కదా. అందుకని చాలామంది తెలియలేని వాళ్ళు ఉంటారు. రిజల్ట్స్ కోసం కూడా తెలియదు, ఏదో షేర్ కొన్నామా అమ్మామా అనేవాళ్ళు చాలామంది ఉంటారండి. చెప్తూనే ఉంటారు అందరూ కూడా తెలుసుకోవాలి అని. మార్కెట్ తాలూకా డెప్త్ ఎలా ఉంటుంది అన్నీ కూడా. కానీ చాలామంది ఏంటంటే అంతగా తెలుసుకోవడానికి టైం ఉండదు. ఇప్పుడు ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు ఏం చెప్తారో సలహాలు అని చెప్పి ఏదో చూసి 1-2-3 వీడియోలు చూస్తారు, చూసి దాంట్లో ఏదో సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటారన్నమాట. దానికోసంగా మనం బండగా ఏంటంటే అసలు షేర్ని ఏ విధంగా ఇంట్రాడేకి ఎంచుకోవాలి అంటే, ఫస్ట్ ఎక్కువ వాల్యూమ్లో ట్రేడ్ అయ్యే షేర్స్ అండి ఒకటి. నెంబర్ 2, ఇందులో అంటే ఏ షేర్ అయినా మంచి షేరు, ఇది పర్వాలేదు, ఒకవేళ మనం ఇంట్రాడేలో లాస్ వస్తే, నష్టంగానే వస్తే దీన్ని మనం హోల్డింగ్గా ఉంచుకోవాలి. ప్రాఫిట్ వచ్చిందనుకోండి, లాభం వస్తే ఎప్పటికప్పుడే అమ్మేస్తాం. ఇంట్రాడే అంటే ఏ రోజుకి ఆ రోజు, ఉదయం కొనడం సాయంత్రం అమ్మటం, లేదంటే అమ్మడం కొనడం, ఈ విధంగానే చేస్తారు అందరూ కూడా. కానీ ఒకవేళ నష్టం వస్తే దాన్ని హోల్డ్ చేసుకునేటట్టుగా మన దగ్గర అమౌంట్ ఉండాలండి. చాలామంది ఏంటంటే 500తో చేయొచ్చు, 1000తో చేయొచ్చు ఇలా చెప్తూ ఉంటారన్నమాట. 500తో చేస్తే ఏం కొంటామండి, 1000తో చేస్తే ఏం కొంటామండి, ఎంత వస్తుంది లాభం, రోజుకు 1% అని వస్తుందా? అలా అని కాదు, మినిమంగా పెట్టుబడి ఒక 10,000, 20,000, 30,000, 50,000, 1,00,000. దీన్ని సక్రమంగా మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, ఎంత రేట్లో ఉన్న షేర్లని మనం ఇంట్రాడే చేయాలి అని మనం క్యాలిక్యులేట్ చేసుకోగలగాలండి. ఉదాహరణకి 100 రూపాయల లోపు షేర్లని మ్యాక్సిమం ఎంచుకుంటే చాలా మంచిదండి. ఎక్కువ వాల్యూమ్ అవ్వాలి, 100 రూపాయల లోపు అవ్వాలి, మంచి షేర్లు అవ్వాలి. లేదు 200 రూపాయల లోపు, ఒకవేళ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు అనుకోండి, ఆ 200 రూపాయలు షేర్ కొనాలంటే ఒక 50 వస్తాయి. అదే 50,000 పెట్టినోడికి అనుకోండి 250 వస్తాయి. దాంతో ఇంట్రాడే చేస్తూ ఉండాలన్నమాట. ఈ ఇంట్రాడేకి మనం ఎందుకు వాల్యూమ్ని ఎంచుకుంటున్నామంటే, మనం కొన్ని వెంటనే ఒక్క సెకండ్లో, ఒకే ఒక సెకండ్లో, ఇక్కడ ఒక సెకండ్కి ఎన్ని షేర్లు ట్రేడ్ అవుతాయని చెప్పేసి ఇచ్చాను పక్కన మీకు. అసలు మార్కెట్ తాలూకా టైం ఎంత, మార్కెట్ ట్రేడింగ్ టైమ్ ఆఫ్ సెకండ్స్ అని ఇచ్చాను, 22,500 అండి. నిమిషాల ప్రకారం మీరు చూసుకుంటే 6 గంటల 15 నిమిషాలు. దాన్ని సెకండ్స్లోకి మీరు కన్వర్ట్ చేస్తే 22,500 అండి. ఆ వాల్యూమ్లో ఉన్న షేర్ని దాంతో డివైడ్ చేస్తే మీకు వచ్చేది ట్రేడెడ్ పెర్ సెకండ్, అంటే ఒక్క సెకండ్కి ఎన్ని షేర్లు ట్రేడ్ అవుతాయి అంటే, ట్రిప్పుకి సుమారుగా 14,500 ఐడియా షేర్ అవుతుందండి. 15 రూపాయలు, 36 రూపాయలు షేరు. అదేవిధంగా జీటీఎల్ ఇన్ఫ్రా ₹2.73, అంటే దీంట్లో ఆడమని నేను చెప్పట్లేదండి. ఈ షేర్ ఒకవేళ ఏమైనా మనం లాస్ కానీ తగిలిందంటే ఉంచుకోలేమన్నమాట. ఎస్ బ్యాంక్ అంటే ఉంచుకోదగ్గ షేర్లు, ఐడియా, ఎస్ బ్యాంక్, జొమాటో మొన్న రీసెంట్గా పెరిగింది. అలా చూసుకొని మనం చేయాలండి. ఇప్పుడు సుజలాన్ ఉంది, అందరు రికమెండ్ చేస్తున్నారు. ఒకవేళ మనం ఈ షేర్లో లాస్ అయినా కానీ, నష్టపోయినా కానీ దాన్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు, దాన్ని హోల్డింగ్స్లో ఉంచుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా టాటా స్టీల్ ఉందండి, అది మీరు ఉంచుకున్నా పర్వాలేదు ఆ షేర్ని, రేపు పొద్దున్న పెరిగే షేర్లు అవి. ట్రిడెంట్, హెచ్సిసి, ఆర్ పవర్, జీటీఎల్ ఇన్ఫ్రా, ఎస్ బ్యాంక్, జొమాటో, ఐడియా ఇవి పెరుగుతాయా లేదా, ఎప్పుడు పడిపోతాయో తెలియదు అన్నమాట. కానీ ఇంట్రాడేకి పనికొస్తాయి బాగా. ఎక్కువ షేర్లు ఎంత వాల్యూమ్ అయితే, ఇక్కడ పక్కనే చూడండి, ట్రేడింగ్ పెర్ సెకండ్ 14,559 ఐడియా, జీటీఎల్ ఇన్ఫ్రా 12,813, ఎస్ బ్యాంక్ 8,155, జొమాటో 6,375, సుజలాన్
4296, ఆర్ పవర్ 3172 ఇలా ఇచ్చాను మీకు అన్నీ కూడా. కాబట్టి ఒకవేళ లాభం వస్తే ఓకే, వెంటనే మనం తీసుకుంటాం. ఎన్నిసార్లు అయినా ట్రేడ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. మనం కొన్న వెంటనే ఒక 20 పైసలు 30 పైసలు లాభం వచ్చేటట్టు మీకు అంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పాను. జస్ట్ 20 పైసలు లాభాల కోసమే చూడండి. 100కి 20 పైసలు అంటే ఇంట్రాడేలో మీకు చాలా తక్కువ పడుతుంది కమిషన్ అనేది. 100కి 10 పైసలు పడుతుంది అప్ అండ్ డౌన్. అంటే మీరు 20 పైసలు అనుకోండి, 10 పైసలు కమిషన్ పోయినా 10 పైసలు మీకు మిగలాలి. అటువంటప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందనేది తర్వాత అన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ ముందు ఏ విధంగా మనం ట్రేడ్ చేయాలి, ఎటువంటి షేర్లు ఎంచుకోవాలి అనేది ఇక్కడ మీకు ఈ షీట్లో ఇచ్చానండి. ఆ ఎల్లోలో ఉన్నవన్నీ కూడా ఎక్కువగా బాగా ట్రేడ్ అయినవి, అంటే 5,000 పైగా, ఒక సెకండ్కి 5,000 పైగా షేర్లు ట్రేడ్ అవుతున్నాయన్నమాట. అంటే ఎంత స్పీడ్గా అవుతున్నాయి చూడండి. మిగిలినవన్నీ రెడ్ కలర్లో ఇచ్చాను, అవి 5,000 కంటే తక్కువ అన్నమాట. కానీ అవి కూడా స్పీడ్గా అవుతున్నాయి. ఇప్పుడు టాటా స్టీల్ లాస్ట్లో ఉంది చూడండి, 2,378 అవుతున్నాయి ఒక్క సెకండ్కి. అంటే స్పీడ్గా అవుతుంటుంది అన్నమాట. 151 రూపాయలు 20 పైసల్లో కొన్నారండి. అంటే నేను ఎంత చెప్పాను, 20 పైసలు అని చెప్పాను 100కి. అంటే ఇది 30 పైసలు 32 పైసలు పెరిగితే చాలు. అంటే 151.20 దగ్గర కొని 32 పైసలు మీరు దాన్ని యాడ్ చేసుకొని అమ్ముకుంటే చాలు. అలా ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. చాలామంది ఏంటంటే దానికి రూపాయి రావాలి, 2 రూపాయలు రావాలి, 3 రూపాయలు రావాలి, అలా అనుకుంటే ఎప్పటికీ రాదు. మీ షేర్లు మీ దగ్గరే ఉంటాయి. తక్కువ ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా తక్కువకే పెట్టుకుంటారు అన్నమాట టార్గెట్ అనేది. అలా పెట్టుకున్నప్పుడు మాత్రం మీకు లాభాలు వస్తాయండి. ఇలా ట్రేడ్ అయిన మనం కొన్న షేరు వెంటనే ఒక్కొక్కసారి రూపాయి కూడా పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. టక్కుమని తీసుకుంటారు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ₹1, మళ్ళీ వెంటనే అందుకుంటాం. మళ్ళీ దాన్ని మనం పెట్టి ఉంచుతాం అన్నమాట. కొన్న వెంటనే సెల్లింగ్ ప్రైస్ కూడా పెట్టేస్తాం. అలాగే కొంతమంది స్టాప్ లాస్ కూడా పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తూ ఉండవచ్చు అన్నమాట. వెంటనే మీకు అయిపోయిన ఒక్క సెకండ్లో, ఒక నిమిషంలో అయిపోయిన వెంటనే మళ్ళీ కొంటూ ఉండొచ్చు. కొండం అమ్మడం అలా మీరు రోజుకి ఎన్నిసార్లైనా చేయవచ్చండి. కానీ లాస్ట్లో ఈ వచ్చిన ప్రాఫిట్లన్నిటికీ కూడా ఫైనల్గా ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్లో 20% కట్టాల్సి ఉంటుంది అన్నమాట. షార్ట్ టర్మ్కి అన్నీ కూడా. ఇది కూడా మనం లెక్క పెట్టుకొని చూసుకుంటే, అంటే వచ్చిన ప్రాఫిట్లోదే కదా మనకు పోయేది. ఆ సంవత్సరం అయ్యేటప్పటికి 2-3 లక్షల ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అందులో 20% కట్టడానికి మీకు ఏముంది? కాబట్టి లాభం సంపాదించడానికే ముందు చూడాలి. ఎంత వచ్చిందని కాదు, ఎంత పర్సెంటేజ్ మనం అనేది చూసుకోవాలండి. మనం పెట్టిన పెట్టుబడికి ఎంత వస్తుంది, మనం పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వస్తుంది, అది పర్సెంటేజ్ ఎంత అని మీరు ఓన్గా క్యాలిక్యులేట్ చేసుకోగలగాలన్నమాట. అదేవిధంగా నేను చెప్పిన పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. లాభం వస్తే ఓకే అండి, నష్టం వచ్చినప్పుడు మాత్రం మీరు హోల్డ్ చేయగలగాలి. ఇంట్రాడే అయినా సరే, ఇంట్రాడే అంటే అమ్మేసుకొని బయటకు పారిపోవడం కాదు. నష్టం వస్తే అమ్మేసుకొని పారిపోతాం ఏంటండి, దాన్ని హోల్డ్ చేసుకుంటాం. 2 రోజుల్లో పెరిగితే మరలా వెంటనే అమ్ముకుంటాం. నష్టపోయింది అనుకోండి, కిందకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇలా ఏదో జరిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు, లేకపోతే ఆ రేట్ కట్టలు జరిగినప్పుడు, అటువంటప్పుడు మనం హోల్డ్ చేయగలగాలి దాన్ని. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు మన రేట్ రాగానే కావాల్సి అమ్మేసుకుంటాం, లాభం లేకపోయినా మళ్ళీ ఇంట్రాడే చేసుకుంటాం. అది ఈ విధంగా చేసుకుంటే ఇంట్రాడే అనేది బాగా సాగుతుందండి. కాబట్టి మీరు కనుక ఈ రూల్స్ అన్నీ పాటిస్తే తప్పకుండా ఇంట్రాడేలో సక్సెస్ అవుతారండి. అసలు మీకు మార్కెట్లో ఇన్ని సెకండ్లు ఉంటాయి, ఈ సెకండ్లతో మనం ఈ వాల్యూమ్ని డివైడ్ చేసుకుంటే ఒక నిమిషానికి ఇంత, ఒక సెకండ్కి ఇంత అని వస్తున్నాయి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీకు? దీన్ని అనాలిసిస్ అంటారండి. మార్కెట్ అనాలిసిస్ అంటే రకరకాలు ఉంటాయి. ఆ ఉన్నవన్నీ, ఆ ప్రాఫిట్లు అంటే అవన్నీ వచ్చినవన్నీ షీట్లు ఎవరైనా చెప్తాం. కానీ అనాలిసిస్ అనేది మన ఓన్ నాలెడ్జ్తో దాన్ని కొత్త పద్ధతిలో చూపించడమే అనాలిసిస్ అండి. చాలామంది చేస్తారు, కానీ ఆ చెప్పే విధానంలో కూడా కొంత తేడా ఉంటుందండి. నా అనాలిసిస్లు అన్నీ కూడా మీరు ఇంతవరకు ఏ వీడియోస్లో కనపడలేనివి ఎక్కడ కూడా కొత్త పద్ధతుల్లో ఉంటాయి. కానీ దానివల్ల ఉపయోగమే, లాభం కూడా. జాగ్రత్తగా అన్నీ ఆలోచించే చెప్తూ ఉంటానండి. కాబట్టి చూస్తూ ఉండండి. అన్ని వీడియోలు చూస్తే మీకు ఐడియాస్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. అంటే నా ఐడియాస్ బట్టి మీరు లాభం సంపాదించేస్తారని కాదు, నాలెడ్జ్ పర్పస్గా నా వీడియోస్ అన్నీ ఉంటాయన్నమాట. ఇటువంటి అనాలిసిస్ ఇచ్చే షీట్లు కూడా మీకు ఎక్కడ ఏ వీడియోస్లో దొరకవండి. కాబట్టి నా ప్రతి వీడియోలో కూడా మీకు అనాలిసిస్ షీట్ ఒకటి ఉంటుందండి. నేను ఓన్గా ఎక్సెల్లో వేసుకొని మీకు అదన్నీ చెప్తూ ఉంటాను. ఒక లెక్చరర్గా, కామర్స్ లెక్చరర్ నేను ఇవన్నీ చెప్తూ ఉంటాను మీకు.
కాబట్టి ఆలోచించుకోండి. అంటే తక్కువ పెట్టుబడి ఉండేవాళ్ళు కూడా ఇటువంటి ఈ పద్ధతులను మీరు పాటిస్తే కనుక తప్పకుండా సక్సెస్ అవుతారండి. మార్కెట్ కోసం తెలుసుకోవడం అంటే తెలిసిన వాళ్ళు కూడా పప్పులో కాలేస్తారు. నాకు తెలియదా, నేను కూడా వేస్తాను. లాంగ్ టర్మ్ తీసుకునేవాడు ఎన్నైనా చెప్తాడండి. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కొంటాను, సంవత్సరం తర్వాత, సంవత్సరంన్నర తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అమ్ముతాను. షేర్ మార్కెట్లో నాకు ఎంత వచ్చిందిరా అంటే వస్తుంది. పెట్టుబడి పెట్టుకుంటే ఎవరికైనా రావచ్చు. అది కాదు కదా, ట్రేడింగ్ అనేది వేరు, డిఫరెంట్. ఫస్ట్ నుంచి మనకి ఆ షేర్లు అమ్మినంత వరకు బుర్రలా పనిచేస్తూనే ఉండాలి. మంచి క్యాల్కులేటర్ లాగా ప్రతి సెకండ్ ఆలోచిస్తూనే ఉండాలి, ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఉండాలి. మనం ఎంతలో కొనాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీకు మీ ప్లాట్ఫామ్లో కనపడుతూ ఉంటుంది ప్రాఫిట్ అనేది మీదని. దాని ప్రకారం మీరు లెక్క పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ప్లాట్ఫామ్ ఉంటుంది. మీ గవర్నమెంట్ బ్యాంక్స్లో ఎక్కువ చేస్తానండి, నేను కోటక్ నియోలో చేస్తాను. నేను మన ప్రాఫిట్ అన్నీ కూడా క్లియర్ కనపడతాయి, పర్సంటేజ్ ఎంత అనేది కనపడుతుంది. కాబట్టి అటువంటివన్నీ చూసుకోండి కనీసం. అంటే మార్కెట్ డెప్త్ అంతా మీరు చూడాల్సిన అవసరం లేదు, చూసుకుంటే మంచిది. అందరూ చెప్పినవి మంచిగా చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా చూడమంటే చూసుకుంటే మంచిది. చెప్పేవన్నీ మంచివే ఉంటాయి. ప్రతి ఒక్కరూ వీడియో చేస్తున్నారంటే ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు, మాకులాగా అందరూ కూడా. అటువంటి వీడియోలని అంటే మనం గౌరవించాలి. ఎవరైనా సరే టైము స్పెండ్ చేసి మన కోసం వీళ్ళు ఇలా క్లాసులు చెప్తున్నారు, ఇంత చేస్తున్నారు అనేది ఒకటి మైండ్లో ఉండాలండి. ఏ ఒక్కరు చేసినా, నేను చేసినా కానీ, వాళ్ళు చేసినా కానీ మంచి కోసమే చేస్తారు. అంటే మీరు బాగుపడాలి. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించుకోవాలి. షేర్ మార్కెట్లో దిగిన వాళ్ళు అందరూ ఏంటి, డబ్బు సంపాదించుకోవాలని దిగుతారు, సరదాగా ఎవరు రారు కదా. కాబట్టి ఇటువంటివన్నీ పాటించాలండి. ఇది నార్మల్, ఎవరికైనా సరే తెలుస్తుంది అన్నమాట. మార్కెట్ డెప్త్లు ఇవన్నీ మనం చూడాలంటే చాలా కష్టం. అంత వేగంగా చూసుకొని చేసి దానికి ఏమైనా ఆర్డర్లు వచ్చాయా, లేకపోతే ఎవరితోనైనా టైఅప్ అయ్యారా, వాళ్ళ తాలూకా సేల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలంటే అంత సులువు కాదు. కాబట్టి ఇటువంటివి ఈ నార్మల్ వాల్యూమ్ ఎన్ని అవుతుంది, ఆ వాల్యూమ్ తోటి ఒక సెకండ్కి ఎన్ని అవుతున్నాయి, మనం పెట్టిన పెట్టుబడికి ఎన్ని షేర్లు వస్తున్నాయి, ఈ చూపించిన 9-10 షేర్లలోని ఏవి మంచి షేర్లు చాలామందికి తెలుస్తుంది. సుజలాన్ కొనండి, ఆర్ పవర్ కొనండి, టాటా స్టీల్ కొనండి, ఐడియా కొనండి, ఇలా చెప్తూ ఉంటారు కదా. 10 ఛానల్స్లో చెప్పింది ఏదో ఒకటి అందరూ అంటే 10 మంది చెప్పారంటే ఒకటి కన్ఫర్మ్ అవ్వచ్చు, మంచిది అవ్వచ్చు. కాబట్టి అందరూ చెప్పినవైనా సరే చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు ట్రేడ్ చేసుకోండి ఇంట్రాడే అనేది. తర్వాత మరిన్ని క్లాసుల కోసం మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు ఇంట్రాడే కోసం చెప్తానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అదే విధంగా 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.